యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక బీజేపీ కార్యాలయంలో శుక్రవారం పట్టణ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రచ్చా శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక బీజేపీ కార్యాలయంలో శుక్రవారం పట్టణ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రచ్చ శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, రైతులకు సంబంధించిన హామీలు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన భరోసా, మహిళలకు సంబంధించిన పథకాల అమలులో ప్రభుత్వం స్పష్టత లేకుండా వ్యవహరిస్తోందన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వంపై బీజేపీ ప్రజల తరపున నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు వడ్డేమాన్ నరేందర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కల్లెం రాజుగౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎలుగుల వెంకటేష్, పట్టణ ఉపాధ్యక్షుడు బోడపట్ల రాజు, మాజీ పట్టణ అధ్యక్షుడు బడుగు జహాంగీర్, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ పత్తిరాములు రామోజీ, హరికృష్ణ, పట్టణ కార్యదర్శి పాసికంటి శ్రీనివాస్, జిల్లా బీజేవై నాయకుడు కంతుల శంకర్, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షుడు పూల హనుమంత్, బూత్ అధ్యక్షుడు గుర్రం నరసింహులు, బందెల విష్ణు, రచ్చరాములు తదితరులు పాల్గొన్నారు. సంఘం నుంచి వచ్చిన కార్యకర్తలను మనం పార్టీలో మనం ఒక నాయకునిగా మనకు చేరుతాడు, అంతే తప్పితే సంఘం ఎప్పుడు కూడా ముందుకు రాదు. మన సమావేశాలకు వచ్చి చెప్పదు, సిద్ధాంతం నేర్పుతుంది అంతే. ఏంది పార్టీ అంటే ఏంది, పార్టీ విధి విధానాలు ఏంటి, మనం దేని గురించి పోతున్నాం, ప్రజలకు మనం ఎందుకు పోతున్నాం, స్వార్థం గురించి పోతున్నామా లేదా మనం ఏమన్నా సంపాదించుకోవడానికి పోతున్నామా అనేది కాకుండా మనం ఏం చేద్దాం అన్న దాని మీదనే మనం ముందుకు వెళ్తాం. కొన్ని విషయాలు మీ ముందు వస్తా. అయితే భారతీయ జనతా పార్టీ ఆలయంలో మనం చాలా కార్యకర్తలు ఉన్నాం, సంఘం పరివారంతో మమేకమైన కార్యకర్తలు ఉన్నాం. మామూలుగా మనం ఎవరినో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారమే ధ్యేయంగా పార్టీ పనిచేస్తున్నది. రాబోయే రోజుల్లో పూర్తిగా పట్టు సాధించడానికి, క్షేత్రస్థాయిలో పనిచేయడానికి కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా ఉన్న జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారు మొన్న ఇక్కడికి వచ్చిన సందర్భంలో చెప్పడం జరిగింది. వారి సూచన మేరకు పార్టీ యంత్రాంగం కూడా పూర్తిగా కట్టుదిట్టంగా పనిచేస్తూ ప్రతి గ్రామాన పార్టీ బలోపేతం గురించి, పార్టీ రాష్ట్రంలో పార్టీ అధికారం రావడానికి అన్ని రకాలుగా అన్ని శక్తులను కొట్టి ఈరోజు పార్టీ రాష్ట్రంలో అధికారం చెప్పడానికి సిద్ధంగా కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నది. ప్రజలకు కేంద్రం నుంచి వచ్చే పథకాల విషయం అయితే రాష్ట్రం చేస్తున్న అవినీతి, అరాచకం, ఈ యొక్క రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు విధానాలు, అనేక వాగ్దానాలు ఇచ్చి ఈరోజు తుంగలోకి బీఆర్ఎస్ కాంగ్రెస్ తప్పుడు వ్యవహారంతో, అంటే చిన్న విషయాలకు తగాదాలు, చిన్నపిల్లల తగాదాలు లెక్క వేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. పార్టీ ఒక దిశానిర్దేశం చేస్తుంది. కేంద్రం నుంచి వచ్చే పథకాలను కూడా ప్రజలకు అందించాలని చెప్పి ఏదైతే చేస్తుందో దానికి పూర్తిగా కార్యకర్తలను సమర్థన చేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. అందరినీ కూడా పార్టీ యంత్రాంగం కూడా కష్టపడి అందరూ కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఆలేరులో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఆలేరు సీటు కైవసం చేసుకోవడానికి మేము ముందుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఈ ట్రెండ్ అందరి